కుమారుడు అదృశ్యమై 4 రోజులవుతున్నా ఆచూకీ తెలియకపోవడంపై తల్లిదండ్రులు, బంధువులు విజయనగరం అపెక్స్ కళాశాల ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బంగరకు చెందిన చైతన్య నెల్లిమర్ల మండలం కొండ వెలగడలోని అపెక్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు ముగించుకుని గత సోమవారం కళాశాలకు వచ్చిన చైతన్య గురువారం అదృశ్యమయ్యాడు. విద్యార్థి తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి వెతుకులాట మొదలుపెట్టారు. ఘటన జరిగి 4-5 రోజులు గడుస్తున్నా చైతన్య ఆచూకీపై కళాశాల యాజమాన్యం నుంచి స్పందన రావట్లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల జోక్యంతో ఆందోళనను విరమించారు. సంక్రాంతి సెలవులకు వచ్చాడు. మళ్ళీ ఎఫెక్స్ కాలేజీకి సెలవులు అయిపోయిన సోమవారం నాడు వచ్చాడు. శుక్రవారం నాడు ఎఫెక్స్ యాజమాన్యం వాళ్ళు మీ అబ్బాయి కనిపించలేదన్నారు. కనిపించలేదంటే ఏమో అని నేను వచ్చాను. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత యాజమాన్యం మాకు స్పందిస్తుంది అనుకున్నాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు కొన్నాం. ఇప్పుడు వారం రోజులు అయ్యింది. ఎస్పీ గ్రీవెన్స్లో పెట్టాను. బాబు సోమవారం వెళ్ళిపోయాడండి కాలేజీకి. నీ కాలేజీ చేరిపోయాను అని ఫోన్ చేసి చెప్పాడండి. లక్ష్మీవారం ఉన్నాడు, లక్ష్మీవారం లేడని అంటారు, శుక్రవారం లేడు అంటారు. కన్ఫర్మ్గా కరెక్ట్ డేట్లు మాకు ఏడు చెప్పలేదు. ఎప్పుడే బయటకు వెళ్ళిపోయాడని చెప్తాను తప్ప నాకు బయటకు వెళ్ళే పిల్లడే కాదాడు. పక్కన పిల్లలు అడితే వాళ్ళ పిల్లలు సమాధానం చెప్పనిస్తాండ్రు కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాండ్రు కాదు. కాలేజీకి వెళ్ళకపోతే ఫోన్ ఎందుకు చేస్తాడు? కాలేజీకి వెళ్ళాడు కదా, కాలేజీకి వచ్చాడని వాళ్ళు కూడా చెప్పాలా మాకు? ఆ కాలేజీ వాళ్ళు చెప్పాలా కాలేజీకి వచ్చాడని? అది చెప్పలేదు. పోనీ ఏది మిస్ అయినప్పుడు వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పాలా? చెప్పలేదు. అయితే మరి లేట్ చేసినట్టు మా మనవడిని ఆ కాలేజీ వాళ్ళే చేశారు. మాకు ఇప్పుడు వచ్చి మీ పిల్లల్ని ఏదో రకంగా వెతకదాం, ఎక్కడో ఉన్నాడు, ఏదో చేసినాడు, బయటకు వెళ్ళాడు. మరి మా మనవడు మంచోడు కాకపోతే మాకు చెప్పొచ్చు కదా. మా మనవడు ఆ లేట్ అనేది మాకు చెప్పొచ్చు కదా. ఆ లేట్ చేశారు. టీమ్స్ కింద ఫామ్ చేసుకుని వైజాగ్, శ్రీకాకుళము రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అలాగా విజయనగరం, వైజాగ్, రాజమండ్రిలో కూడా ఎవరో ఫ్రెండ్ తోనే ఒకసారి మాట్లాడినప్పుడు రాజమండ్రి గురించి, అక్కడ జరిగే సంక్రాంతిలో అప్పుడు జరిగిన విశేషాల గురించి చర్చించడం జరిగింది అబ్బాయి. అందుకని ఒకవేళ ఇన్ కేసు రాజమండ్రి ఏమైనా వెళ్ళాడేమోనని రాజమండ్రి కూడా ఒక టీమ్స్ పంపిస్తున్నాం అనమాట. ఈ టీంలో విక్టిమ్ అయితే ఎవరైతే మిస్సింగ్ బాయ్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కాలేజీ ఫ్యాకల్టీ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి కాలేజ్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది.